అయితే ఇక 2019 సెప్టెంబర్ తెలంగాణ గవర్నర్గా నియమితులైన ఆమె అంతకంటే ముందు బీజేపీ రాష్ట్ర తమిళనాడు అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. ఇక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు తూత్తుకుడి నియోజకవర్గం నుండి పోటీ చేసిన తమిళసై డీఎంకే అభ్యర్థి కనిమోజీ చేతిలో ఓటెంపలయ్యారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైట్ ఫర్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. క్రితమే తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందర్యరాజన్ తమ పదవికి రాజీనామా చేస్తూ ఇక్కడ ఏదైతే గవర్నరు తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే రాజ్భవన్ నుంచి కూడా ఆమోదం తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తక్షణం కూడా ఆమె రాజీనామా పత్రాన్ని కూడా రాష్ట్రపతికి అందజేసేందుకు కూడా తదుపరి కార్యాచరణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే సౌందర్యరాజన్ గత కొంతకాలంగా కూడా తాను బీజేపీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తమిళనాడు నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఆ వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా ఆమె మొదటి నుంచి కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా కూడా పోటీ చేస్తాను, అవకాశం ఇస్తే ఖచ్చితంగా కూడా నిలబడతాను, ప్రజా ఆదరణ ఉంటే ఖచ్చితంగా గెలుస్తాను అన్నటువంటి మాటలను పలు సందర్భాలలో గవర్నర్ చెప్తున్నటువంటి విషయాలు మనం చూసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవితో పాటుగా తమిళనాడుకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కూడా రాజీనామా చేస్తూ కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కి అందించడం జరిగింది. అఫీషియల్గా రాజ్భవన్ నుంచి కూడా ఆమోదం తెలిసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తక్షణం కూడా ఇటు రాష్ట్రపతికి కూడా తను ఏదైతే రాజీనామా పత్రాన్ని అందజేసే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తమిళనాడులోనే ఇటు తమిళనాడుకి సంబంధించి ఇటు తమిళనాడులో కన్యాకుమారితో పాటుగా చెన్నై సౌత్తో పాటుగా త్రివేంద్రంలో కూడా తను పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. అయితే త్రివేంద్రంకి సంబంధించి మాట్లాడుకుంటే తన ప్రాపర్ అయినప్పటికీ ఆ నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతంలో పోటీ చేస్తే తనకు సానుకూల స్పందన లభిస్తుంది. అంతేకాకుండా కమ్యూనిటీ ఓట్స్ కూడా గెయిన్ చేసే విధంగా కూడా ముందుకు రావచ్చు అన్నటువంటి ఆలోచనతో తమిళసై ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవితో పాటుగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కూడా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో చాలా సందర్భాలలో కూడా తాను మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రజా ఆదరణ ఉంటే ఖచ్చితంగా గెలుస్తాము, ప్రజలకు ఎప్పటికీ ఎల్లప్పుడూ సేవలు అందించే విధంగా కూడా తాను కృషి చేస్తానంటూ కూడా పలుమార్లు మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంతోనే కూడా ఈ రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా తాను పోటీ చేసేటువంటి నిర్ణయంగానే ఈ యొక్క రాజీనామా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తన రాజీనామాతో మరింతగా కూడా పోటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంత కాలంగా కూడా ఏదైతే బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా తన పోటీ ఉండబోతుంది, ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది అన్నటువంటి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుంది. ఖచ్చితంగా కూడా తమిళనాడులో ఉన్నటువంటి ఈ 3 నియోజకవర్గాలు కన్యాకుమారితో పాటుగా చెన్నై సౌత్కి సంబంధించి కావచ్చు, త్రివేంద్రంకి సంబంధించి ఈ 3 ప్రాంతాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర నుంచి పోటీ చేసిన అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తలు ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు తమిళసై మరి ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి అది బీజేపీ ఏ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించబోతా ఉంది అండ్ దాంతోపాటుగా మరి ఏ నియోజకవర్గం నుంచి తను లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతా ఉంది అనేది కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా రాష్ట్రపతికి తన యొక్క రాజీనామాను అందజేసిన పరిస్థితులు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. వారు రైట్ ప్రణయ్ చూసుకున్నట్లయితే అంటే అక్కడ తెనుపల్లెలో నాడరికి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ సరిగాక ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పాలిటిక్స్ నుంచి వచ్చింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల కోసం సందిగ్ధమవుతున్నట్లు తెలుస్తా ఉందా ఏమన్నా? వాస్తవం వరుణ్, ఎందుకంటే తన కమ్యూనిటీ ఓట్స్ అనేది అంతేకాకుండా తన నెగిటివ్ ప్లేస్ అయినప్పటికీ కూడా కమ్యూనిటీ ఓట్స్ నాడర్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఓట్స్ కూడా గణనీయంగా ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ ఓట్స్ని బేస్ చేసుకున్న ఇంకా తమిళనాడుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒక బీజేపీకి కంచుకోటలో ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ 2 ప్లస్ పాయింట్స్ కూడా గవర్నర్కి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తమిళసై సౌందర్యరాజన్కి ప్లస్ పాయింట్గా మిగిలేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా తను అక్కడి నుంచే పోటీ చేయాలన్న నిర్ణయంతో ఈ యొక్క రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటుగా మనం మాట్లాడుకుంటే కమ్యూనిటీ ఓట్స్కి సంబంధించి సో ఖచ్చితంగా కూడా కమ్యూనిటీ ఓట్స్ అనేది చాలా వరకు తమ కమ్యూనిటీ వచ్చేటువంటి నాయకులకు ఖచ్చితంగా కూడా వాళ్ళ ఓట్లు అనేది వేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా తను పుట్టినటువంటి ప్రాంతము అండ్ దాంతోపాటుగా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక అండ్ దాంతోపాటుగా చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ ఫాదర్ కావచ్చు, అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా బేస్ చేసుకొని ఆ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితమైనటువంటి గెలిచేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కనుక పర్టికులర్గా ఆ యొక్క లోక్సభ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు తను ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బీజేపీ అధిష్టానం కూడా ఆ ప్రాంతం నుంచే అవకాశం కల్పించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. వరుణ్ రైట్, ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ గవర్నర్గా అయితే ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జగిత్యాలకు వచ్చారు. సో ఏమన్నా అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి ఏమన్నా కలిసి రాజకీయాల మీద ఏమైనా చర్చలు జరిపే అవకాశాలు ఈ రోజు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఈ రోజే రాజీనామాను అయితే ప్రకటించారు కాబట్టి ఈ రోజు ఏమైనా ప్రధానమంత్రిని కలిసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ప్రణయ్?
ఖచ్చితంగా అనిపిస్తుంది వరుణ్. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో మోదీ పర్యటనలు కొనసాగుతూ ఉన్నాయి, వరుస డెవలప్మెంట్లకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్స్ అన్నీ కూడా మన తెలంగాణలో పర్యటిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఈరోజు జగిత్యాలలో కూడా ఒక ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడ సభ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సభ కూడా ముగిసింది. సో ఈ నేపథ్యంలో మరి గవర్నర్ తమ రాజీనామా ఇక్కడ చేసిన అనంతరం కూడా నేరుగా వెళ్ళి ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా హోటల్ సమీపంలో కావచ్చు లేదా ఎయిర్పోర్ట్ సమీపంలో మోదీని కలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అన్నటువంటి వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. బట్ మోదీ పీఎంకి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారం మరి పర్మిషన్ ఉంటుందా లేదా, తను కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం కొంత వేచి ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో నేరుగా కూడా తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో కూడా తెలంగాణలోనే కలిస్తే ఖచ్చితంగా కూడా ఏదైనా పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది అన్నటువంటి ఆలోచనల్లో కూడా గవర్నర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బట్ మొదటి నుంచి చెప్తా ఉంది, బట్ ఖచ్చితంగా కూడా రాజీనామా ఉంటుంది, ఖచ్చితంగా కూడా పోటీ చేస్తాను, ఖచ్చితంగా కూడా పోటీలో నిలబడతాను, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నటువంటి వార్తల్ని గత కొంతకాలంగా కూడా గవర్నర్ నోటి నుంచే మనం విన్నాము. సో ప్రజా ఆదరణ, ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా కూడా గెలుస్తాము అన్నటువంటి మాటలు కూడా పలు సందర్భాలలో సౌందర్యరాజన్ మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఒకసారి నేరుగా కూడా ప్రధానమంత్రి తెలంగాణలోనే ఉన్నారు. సో తన ప్రాపర్ అయినటువంటి ఏదైతే ఇప్పుడు గవర్నర్ పనిచేసినటువంటి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం కూడా ఆమె కూడా తెలంగాణలోనే ఉన్నారు. సో నేరుగా కూడా ప్రధానమంత్రిని కలిసి మరి ఈ విధమైనటువంటి చర్యలు కాకపోతే రేపు రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో పోటీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వరుణ్. రైట్, అన్నీ అనుకున్నట్లుగానే ఒకవేళ తమిళనాడులో కానీ 3 ప్రాంతాల్లో కానీ అంటే మూడింటిలో ఏదో ఒక దాంట్లో తమిళనాడు గవర్నర్ ఇప్పుడున్న మన గవర్నర్ తమిళిసై ఏమైనా పోటీ చేస్తే ఒకవేళ మరి అధిష్టానం ఎక్కడైనా కానీ భారతదేశం మొత్తం మీద కూడా ఒక అవకాశం ఇస్తే గవర్నర్ తమిళిసై పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే ఆమె సముఖంగానే ఉందా భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఇచ్చినా కానీ? ఎస్, ఖచ్చితంగా వరుణ్. ఎందుకంటే పోటీకి సిద్ధంగా ఉన్నాను, బట్ పోటీ ఎక్కడి నుంచి అయినా సరే పోటీకి సిద్ధంగా ఉన్నాను అనేది మాత్రం మొదటి నుంచి చెప్తోంది. ప్రధానంగా 3 లోక్సభ స్థానాలకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం పర్టికులర్గా పోటీకి సిద్ధపడతా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో తమిళనాడుకి సంబంధించినటువంటి 3 పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో దాంట్లో ఉన్నటువంటి ఇటు ఏదైతే కన్యాకుమారి కావచ్చు, చెన్నై సౌత్కి సంబంధించి కావచ్చు, త్రివేంద్రంకి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో పర్టికులర్గా తన ఫోకస్ అయితే కనబడతా ఉంది. బీజేపీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఈ 3 ప్రాంతాల్లోనే ఒక ప్రాంతానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. ఒకవేళ మీరు అన్నట్టుగా కూడా తమిళనాడు కాకుండా వేరే ఏ రాష్ట్రంలోనైనా అవకాశం ఇస్తే పోటీ చేస్తుందా అంటే ఖచ్చితంగా కూడా పోటీ చేసేటువంటి యోచనలో ఉంది. కనుకే ఇక్కడ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా లోక్సభలో ఎక్కడైనా నిలబడాలి అన్నటువంటి బలమైన సంకేతంతో, బలమైనటువంటి దృఢమైన నమ్మకంతో కూడా ముందుకు వెళ్తా ఉంది. సో ప్రజా ఆదరణను ఖచ్చితంగా కూడా నేను పొందుతాను అన్నటువంటి నమ్మకం సౌందర్యరాజన్ వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి వారు. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.